వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నేను పేలుగొండు ప్రధాన కార్యదర్శిగా అంటే రాకం శ్యాంబాబు నా యొక్క బర్త్డే ఈ మే నెల 31వ తేదీన పదవీ విరమణ సందర్భంగా నాకు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా హృదయపూర్వకంగా మరి నాకు ఈరోజు వారు సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బుడిగం శ్రీనివాస్ గారు, మా అసోసియేషన్ కమిటీ మరియు వాకర్ సభ్యులు, అలాగే ఈనాటి ప్రధాన అతిథిగా హాజరైనటువంటి డాక్టర్స్ వైద్య మిత్రులు అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను సార్. నేను 1986 సంవత్సరంలో నా 20 సంవత్సరాల వయసులో నాకు ఉద్యోగం వచ్చింది. మరి ఇప్పుడు 2026 చూసినట్టు 40 సంవత్సరాలు నేను నా సుదీర్ఘ ప్రయాణంలో 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చేయడం జరిగింది. ఏ స్కూల్లో పనిచేసినా, ఎక్కడ ఏ కొత్త ప్లేస్ లో పనిచేసినా కూడా నాకు అవార్డ్స్ వచ్చేది. ఎందుకంటే ఎప్పుడు డెడికేషన్ ఉండేవాడిని. విఆర్పురం లాంటి మారుమూల గిరిజన కుగ్రామంలో చింతూరు నుంచి 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. 5 వాగులు దాటి వెళ్ళేవాడిని. భయంకరమైన అడవిలో వెళ్ళేవాడిని. ఒక్కరు కనుక వెళ్తే తోడేళ్ళు నక్కలు వెంటపడేది, ఎలుగుబండ్లు వెంటపడేది. మరి ఈ సాయంత్రం కనుక అయినట్టయితే చిరుత పురులు మరి హైరాలు ఎన్నెన్నో మరి మేము నివసించే ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోయేది. రాత్రిపూట మనం తలుపు తీసి బయటికి వెళ్తే మనం చెప్పలేము. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా గోదావరి ఫ్లడ్స్, గోదావరి 76 అడుగుల పైన 4 అడుగుల ఎత్తు వచ్చిందండి. అప్పుడు కూడా మునిగిపోయిన కుగ్రామంలో నేను కూడా ఉండి మరి మీ అందరూ కూడా బతుకు కోసం అని చెప్పేసి జీవిత ప్రాణం కోసం అని చెప్పేసి గుట్ల మీద కాపలాగా ఉన్నాము. అటువంటి ఏరియాలో నేను పనిచేశాను. మరి అక్కడ గిరిజనులు వాళ్ళకి ఏమీ అసలు రాదండి, తెలియదు, భాష తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అటువంటి చోట కూడా నేను గిరిజన విద్యార్థులు కూడా నేను చదువు చెప్పడం జరిగింది. మరి అంతేకాదు నేను అప్పటి నుంచి ఇప్పటివరకు విఆర్పురంలో కానీ, అలాగే టేకులపల్లిలో, ఇల్లెందులో, గుండాల్లో, బయ్యారంలో, మన ఖమ్మంలో కూడా నేను నా సర్వీస్ మొత్తం కూడా పూర్తి చేశాను. ఇప్పటికి నేను దాదాపు 15 సార్లు జిల్లా స్థాయి అవార్డు తీసుకున్నాను. రాష్ట్ర స్థాయిలో 2 సార్లు అవార్డు తీసుకున్నాను. స్వచ్ఛంద సంస్థల తరఫు మీద కొన్ని బోర్డుని నేను అవార్డు తీసుకున్నాను. అంతేకాదు అనేక రకాల టెక్స్ట్ బుక్స్ రచనలు కూడా నేను పార్టిసిపేట్ కావడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో కనుక చూసినట్టయితే వాళ్ళకి వినూత్నమైనటువంటి విద్యలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అనేక రకాల బుక్స్ రాసి నేను గవర్నమెంట్ కూడా నేను సబ్మిషన్ చేయడం జరిగింది. నాకు బాగా గుర్తు 7th క్లాస్లో రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పి ఒక తెలుగు ఉపవాచకం ఉండేది. 50,000 అక్షరాలను ఒక పోస్ట్ కార్డు మీద రాసాను. పోస్ట్ కార్డు మీద రాయడం జరిగింది. అంతేకాకుండా నేను ప్రధానంగా నేను వెయిట్ లిఫ్టర్, బాడీ బిల్డింగ్ నేను కాన్ఫిడెన్స్ చేస్తుంటాను. ఆ నేపథ్యంలో నా స్టూడెంట్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిక్ లిఫ్టర్స్ కూడా చీమస్మిత, రాణి, భవన్ లాంటి వాళ్ళు నా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు పథకాలు సాధించారు. దీనికి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది మాత్రమే కాదు, బాల కార్మికులు 3,000 మంది మహిళా అమ్మాయిలు, గర్ల్స్ అనమాట. వాళ్ళు పొద్దులేస్తే చెత్త చదువుకునే వాళ్ళు, షాపులో పనిచేసే వాళ్ళు, ట్రైన్లో అడుగుతున్న వాళ్ళు, ఈ సినిమా డైరెక్టర్స్ గారు ఇంట్లో పనిచేసే వాళ్ళు, కమర్షియల్ సర్వీస్గా ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళని 3,000 మందిని 8 సంవత్సరాల్లో వాళ్ళు చదివించి వాళ్ళకి నేను చదువు చెప్పించే ఘనత నాకు ప్రభుత్వంతో నాకు ఉంది. ఒకనొక సందర్భంలో 2005 సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను గట్టిగా కదిలించుకొని నా ఉద్యోగాన్ని నువ్వే బేస్ అని చెప్పి నాకు స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చాడు. ప్లస్ నా విశేష బుక్ లో కూడా రాయడం జరిగింది. అంతేకాకుండా నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పటి మన సీఎం గారు ఒక సభకి నేను 2 గంటల సేపు అధ్యక్షత వహించి నేను యాంకరింగ్ చేయడం జరిగింది. అది నా చరిత్రలో మర్చిపోయింది, ఒక సీఎం గారి సభకి నాకు చేయడం అనేది. మరి అది మాత్రమే కాదు, నా 10th క్లాస్లో ప్రతి సంవత్సరం పిల్లలు 100% పాస్, ఎప్పుడు 100% పాస్ నాకు అవార్డు కూడా వస్తుంటుంది. మొన్న కూడా నా స్టూడెంట్స్ సార్ మీరు రిటైర్ అవుతున్నారు కదా సార్ అని చెప్పేసి నాకు గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ స్టడీస్ 99 మార్కులు వచ్చాయి నాకు. అయితే నాకు గొప్ప ఏంటంటే ప్రతి పురుషుడి వరకు ఒక స్త్రీ ఉంటుంది విజయం,
నా వెనుక మా మిస్సెస్ ఉందండి. మా మిస్సెస్ నాకు నేరుగా దూరం ముందుగా చెప్తున్నా, వెళ్ళేటప్పుడు మాత్రం దయచేసి వినకూడదు. వెళ్ళేటప్పుడు మాత్రం ఆమె ఇంటర్మీడియట్ ఫెయిల్ అండి. ఇంటర్మీడియట్ ఫెయిల్. ఆ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి నేను డిగ్రీలు, పీజీలు 3 పీజీలు చేశాను. ఎంఏ తెలుగు, ఎంఏ సోషల్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. బీఈడీ చేయించాను. తర్వాత కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్ తెలుగు, ఇంగ్లీష్ నేర్పించాను. అకౌంటెన్సీ నేర్పించి అలా వదిలిపెడితే 2003 సంవత్సరంలో నెలకు 30,000 రూపాయలు శాలరీ తీసుకునేది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఆమె 20 years లెక్చర్ చేసింది. అలాగే గురుకులాల్లో 20 years లెక్చర్ చేసింది. నా స్టూడెంట్ ఆమె అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, కాన్పూర్ యూనివర్సిటీలో నేను లెక్చర్ చేసింది. దాదాపు 25 years చేశా. నా స్టూడెంట్ ఉండి నాతో పాటు సమానంగా అదే యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో అంబేద్కర్ యూనివర్సిటీలో 20 years ఆమె లెక్చర్ చేయడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ 2 అనేది గ్రూప్ 1 ఎగ్జామ్ 2 months లోనే పోయింది. ఆమెకి 2 months లో అందరికి ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం, కానీ మాకు అది రాలేదు. అంతేకాకుండా వెంకటాపురంలో జైలు వచ్చిందండి. పార్ట్ టైం లెక్చర్కి జైలు వెనక్కి వస్తే పంపించలేదు. అప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు పంపిస్తే 12 లెక్చర్ అయిపోయి ప్రిన్సిపల్ కూడా అయిపోయింది. అదొకటి చిన్నగా పోయిందన్నమాట. అంతేకాకుండా నాకు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ కనుక చూసినట్లయితే, వాకర్స్ సభ్యులు చూసినట్టయితే ఇక్కడ కనిపించిన రోజు నిత్యం వాకర్స్ మిత్రులు ఎవరు కాదండి. నా సొంత అన్నలు, నా సొంత తమ్ముళ్ళు, నా అక్కలు, నాన్నలు, బాబాయిలు, అందరు నాకు కనిపిస్తున్నారు. అక్కడ ఎక్కడ కూడా వాకర్లు నాకు కనిపించారు. అంతా నా బంధువులాగా నాకు కనిపిస్తుంటారు. మరి ఇటువంటి కమ్ములు, ఇటువంటి దాంట్లో నేను రిటైర్మెంట్ చేసుకోవాలంటే నిజంగా నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావించాలి. ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే ఒక్కడే చేసుకుంటాను, చుట్టాల పరంగా చూస్తే 20 మందిలో చేసుకుంటా. కానీ ఇక్కడ నా బంధువులు ఇంతమంది ఉన్నారు. ముఖ్యంగా మురుగేశ్వరన్న నిన్న నుంచి తప్పనిసరిగా నువ్వు చేసుకోవాలి, చేయాలి అని తప్ప నా వెంటబడి నన్ను వేయించి ఈ కార్యక్రమం చేస్తే, అంతకంటే మా అసోసియేషన్ ముఖ్యంగా మా కమిటీ వాళ్ళందరూ కూడా రామనాథన్ గారు, విజయ్ గారు, అండ్ మన సూటి వెంకట్ గారు, విజయ్ వెంకట్ గారు, కృష్ణారావు గారు, మహమూద్ రెడ్డి గారు, గవర్నర్ గారు, అందరూ కూడా మరి నా కృషికి చాలా వాళ్ళు నాకు తోడ్పడ్డారు. మరి అంతేకాదు నేను ఇంకా చాలా ఈవెంట్ చేశామండి. చాలా ఈవెంట్ చేశాము. నేను ఇల్లంలో కూడా 26 years ఇల్లంలో పనిచేశాను. అక్కడ వాకర్స్ అసోసియేషన్ స్థాపించాను. నేను స్థాపించాను. అంతకుముందు వాకర్ అసోసియేషన్ లేదు, అక్కడ యోగా అసోసియేషన్ లేదు. యోగా పౌడర్ని, వాకర్ పౌడర్ని, లాటూర్ దాని పౌడర్ని. అంతేకాకుండా జిల్లా స్థాయిలో నేను బాడీ బిల్డింగ్ లో జనరల్ సెక్రటరీగా చాలా సంవత్సరాలు పనిచేశాను. అలాగే పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో నేను జాయింట్ సెక్రటరీగా, ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేశాను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఎంతో మంది నా స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ అయితే కొన్ని 100 సార్లు వాళ్ళు అవార్డ్స్, గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. మరి సోషల్ సర్వీస్ ఎక్కువగా నాకు ముఖ్యంగా నాకు ప్రవృత్తిగా భావిస్తుంటాను. మరి 40 years నా సర్వీస్ లో ఒక్క మెమో కానీ, ఒక్క సస్పెన్షన్ కానీ, ఒక్క అధికారి మందలింపు కానీ నాకు జరగలేదండి ఇప్పటిదాకా. మామూలు మా స్థాయి ఆఫీసర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఇప్పటికీ దాదాపుగా 8 మంది జిల్లా కలెక్టర్లు నాకు సర్టిఫై చేశారు. షామీజ్ బేష్ అని చెప్పి వాళ్ళు ఒక ఇంగ్లీష్ లో నా గురించి రాస్తే ఆ అర్థం ఎదురాడుకోవడం చాలా కష్టమైంది. అటువంటి క్రిటికల్ పదాలతో నాకు నా మీద రాయడం జరిగింది. అంతేకాకుండా ఎస్పీడీ, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అని చెప్పేసి ఆయన బాస్, మొత్తానికి బాస్, ఇది రాష్ట్రంలో ఉండే టీచర్లు ఎడ్యుకేషన్ బాస్. ఆ బాస్ కూడా నేను కౌలించుకొని నీలాంటి వాళ్ళు నేను ఇప్పుడు చూడలేదని చెప్పి నేను కౌలించుకోవడం జరిగింది. అటువంటి మహానుభావుడు. మరి ఇలా నేను అంతేకాకుండా రాష్ట్రంలో 23 జిల్లాల్లో పర్యటించాను. 23 జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ గా ఉన్నా, స్టేట్ అబ్జర్వర్ గా ఉన్నా. ప్రతి స్కూల్ కి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి స్కూల్ కి వెళ్ళి నేను ఇన్స్పెక్షన్ చేసి, రిపోర్ట్స్ చేసి, నేను అక్కడ కలెక్టర్ గారి పక్కన, ఆర్డీఓ గారి పక్కన కూర్చొని రివ్యూ చేసే సందర్భాలు కోకొరలుగా ఉన్నాయి. ఇక మా టీచర్స్ కి ఎలక్షన్స్ సంబంధించిన ట్రైనింగ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ ట్రైనింగ్స్ కానీ, అప్డేట్ విషయంలో కానీ నేను మాస్టర్ రిసోర్స్ పర్సన్ గా, బెస్ట్ రిసోర్స్ పర్సన్ గా, కీ రిసోర్స్ పర్సన్ గా, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి మండల రిసోర్స్ పర్సన్ గా, అనేక స్టేట్ రిసోర్స్ పర్సన్ గా, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ గా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి మరి ఎంతో మందికి శిక్షణలు ఇచ్చి ఇటువంటి గొప్ప అనుభూతి నాకుంది. ముఖ్యంగా ఎనీహో ఈ రోజు ఈ గవర్నమెంట్ నాకు అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఇంత ఘనంగా అనేక మంది మిత్రుల ముందు నాకు సన్మానం జరగడం నిజంగా ఇది నా సన్మానం భావించేట్లేదు. నా పూర్వజన్మ సుఖంగా భావిస్తూ దీనికి అర్హులైనటువంటి అర్హత నాకు కల్పించిన అంతా సొంత ఊరు వచ్చేసి ఖమ్మం వేస్తాను. అది నేను ఖమ్మంలో ఇక్కడ మాయలవాడ స్కూల్ చదువుకున్నాను. అప్పుడు చాలా చిన్నగా పెంకిటీలో ఉండేది ఒకప్పుడు మాయలవాడ స్కూల్ అనేది. మా ఇల్లు కూడా డబల్ సిగ్నల్ పక్కనే, రైల్వే ట్రాక్ పక్కనే ఉండేది. ఆ రైల్వే ట్రాక్ పక్కన ఎప్పుడు నీళ్లు నిలబడి ఉండేది, మొత్తం కూడా అసలు కాదు, కొద్ది కుంటలాగానే ఉండేది. మా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి పైసా పెట్టి ట్రైన్ రాగానే వెంట చూసేవాళ్ళ, చాలా వెలుగుగా అయ్యేది. మరి నా విద్యాభ్యాసం కూడా మధ్యలో జరిగింది, ఖమ్మంలో జరిగింది. అయితే కాలేజ్ నుంచి మొత్తం ఇక్కడ నాకు జరిగింది. మా నాన్నగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో విఈఓగా చేశారు. విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా మా నాన్నగారు చేయడం జరిగింది. విఈఓ చేశారు. ఆ నాన్నగారు 90 years లో చనిపోవడం జరిగింది. 90 years లో అప్పటికి ఆయన సైక్లింగ్ చేసేవాడు, స్విమ్మింగ్ చేసేవాడు బాగా.
నాకు ఇన్స్పిరేషన్ అయితే మమ్మల్ని చాలా పోషించారు. మా నాన్నగారు చిన్న ఉద్యోగం కాబట్టి డబ్బులు సరిపోక మా మమ్మీ గారు మిషన్ కుట్టి చేతితో జాకెట్ కుట్టి ఈ ఏళ్ళన్నీ కూడా పోయేది మా మమ్మీ కుడుతుంటే. నాకు అన్ని ఇన్స్పిరేషన్ తోని మా మదర్ చిన్నప్పుడు గడ్జి చేసింది, నువ్వు ఎట్టి పరిస్థితులు తాగొద్దు చేయొద్దు, తాకడం కానీ వాటికి దూరంగా ఉండాలంటే. నాకు ఎంతో తాగడం కానీ తాకడం కానీ సిగరెట్లు కానీ బీడీలు కానీ నాకు ఎటువంటి అలవాట్లు ఇవ్వండి. నేను చింటూ నగర్లో 4 సంవత్సరాలు పనిచేశాను. 4 సంవత్సరాలు పనిచేసిన అక్కడ ప్రతి ఎంప్లాయ్ కూడా ఒక దానికి బానిస అయ్యేవాడు. కానీ ఎక్కడ బానిస కాకుండా ఒక మాణిక్యం ఒక ముచ్చర్ల నేను బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా నెల మొత్తంలో అనమాట. అటువంటి ఇది. అలాగే నాకు 3 సిస్టర్స్. మా పెద్ద సిస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ సూపర్వైజర్ గా చేసి ఆమె రిటైర్ కావడం జరిగింది. మా బావగారు టికెట్ ఇన్స్పెక్టర్ గా చేసి ఆయన చనిపోవడం జరిగింది. రెండో బావగారు ప్రకాష్ కిరాణా షాపు, ఆయన కూడా చనిపోవడం జరిగింది. మూడవ బావగారు రాంబాబు గారు, కూతురు రాంబాబు గారు రిటైర్ గారు. మా దానికంటే మా సిస్టర్ కూడా PHB ఇప్పుడు చనిపోవడం జరిగింది హాస్పిటల్ వెళ్ళి. నాకు 2 పాపలండి. పెద్ద పాప వచ్చి ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లో అందరూ PG కుటుంబం మాది. నేను డబుల్ PG చేశా, మా మిసెస్ ట్రిపుల్ PG చేసింది. మా 2 పాపలు చెరొక PG చేశారు. అంతా ఆల్ PGs అనమాట, ఆల్ PGs. మా పెద్ద పాప సాఫ్ట్వేర్ గా న్యూయార్క్ జాబ్ చేస్తుంది. నాకు మనవరు మనవరాలు, వాళ్ళతో నేను మాట్లాడలేను ఇంగ్లీష్ లో. నాదంతా గవర్నమెంట్ సొసైటీ కాబట్టి, అంత ప్రైవేట్ కార్పొరేషన్ కాబట్టి అంత ఇదిగా మాట్లాడలేను. అలాగే మా ఇద్దరు అక్కడ చదువుతున్నారు. మా చిన్న పాప మొన్నే పెళ్లి జరిగింది. బ్లెస్సింగ్ ఇచ్చారు విజయ్ కుమార్ గారు. అందరూ కూడా కుటుంబం ఇక్కడ మాది సార్ధనగర్లో ఉంటాం మేము. అయితే ఇల్లంలో 26 years ఉండేసరికి మన చంద్రశేఖర్ గారు తెలుసు ఇల్లందు గురించి, నా గురించి. అక్కడ నన్ను చూసి అందరూ సొంతూరు అంటే ఇప్పటికీ దారిలో కలిసిన వాళ్ళు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ మరియు ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. 89 లో మ్యారేజ్ అయిందండి. అప్పటికి ఇంకా నేను ఇంటర్ స్టడీయింగ్ లోనే ఉన్నాను. నాకు ఎన్నో విషయాల్లో బ్రైట్ గా, గైడ్ గా, ఫిలాసఫర్ గా అనేక సలహాలు ఇస్తూ ముందుకు నడుపుతూ ఉన్నత విద్య అభ్యసించేలాగా చేస్తూ, నా కెరీర్ లో కూడా లెక్చరర్ గా నేను కెరీర్ ప్రారంభించిన మొదట్లో అనేక సలహాలు ఇస్తూ, ఎక్కడ నేను కూడా కెరీర్ పరంగా ఫెయిల్ అవ్వకుండా నాకు మార్గదర్శకుడు నిలిచాడు శ్యామ్ గారు. ఇక ముందు కూడా అలాగే వ్యవహరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఆయన జీవిత చరిత్ర కూడా ఒక పుస్తకంగా రాయవచ్చు. ఎందుకంటే ఆయన బర్త్ నుంచి ఇప్పుడు సంక్షిప్తంగా మళ్ళీ నేను చెప్పడం కుదరదు, కానీ ఆయన టీచర్ బర్త్ ప్లస్ కాంచి బాల్యం గురించి, టీచర్ గురించి, రిసోర్స్ పర్సన్స్, స్టేట్ ఎక్కడెక్కడ తిరిగారు, పొజిటివ్ అవార్డు ఉంది, స్వచ్ఛంద సంస్థల గురించి, తర్వాత సామాజిక సేవా గురించి చెప్పారు. అలాంటి సేవా కార్యక్రమం గురించి చెప్పాలంటే ఒక పుస్తకం సరిపోతుంది. కాబట్టి ఎంత చెప్పినా కానీ తక్కువ శ్రామ గురించి. కాబట్టి ఇట్లాంటి మిత్రుల దగ్గర వారు పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ ఆనందంగా ఉంది. ఈ విధంగా వారికి మా గ్రామ తరపున పుట్టినరోజు మరియు ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. అలానే నేను యొక్క శేష జీవితం ఏదైతే ఉందో రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా జరగాలని, అలానే సామాజిక కార్యక్రమాల్లో ఇప్పటికే చురుగ్గా పాల్గొంటున్నాడు. రెట్టింపు ఉత్సాహంతో శేష జీవితం సామాజిక కార్యక్రమాలకి వినియోగించాలని కోరుకుంటూ, వారికి 300 ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తోగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న ఎవరైతే రిటైర్ కావాల్సిందో రఘు శ్యాంబాబు గారు సర్వీస్ లో చాలా ఉన్నతంగా, చాలా అత్యుత్తమంగా పనిచేసి సర్వీస్ వరకే రిటైర్ అయ్యారు. వాస్తవంగా మావిడికి మాత్రం వారి పిల్లలు కంటిన్యూ చేయాలి. వారు నిండు అస్థైర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు.